సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, కొంతమంది రాజకీయ నాయకులు ఉంటారు సార్. వాళ్ళని ఏమంటామంటే వలస పక్షులు అనొచ్చు. లేదంటే మనకి కొల్లేరు పక్షులు ఉంటాయి చూసారా సార్? ఈ ప్రతి సీజన్‌కి ఎప్పుడైతే మంచి వాటర్ వస్తాయో, బాగుంటాయో అప్పుడు ఎక్కడెక్కడో ఉన్నయన్నీ గూడా చక్కగా మంచి నీరొచ్చే టైంకి మాత్రం పరిగెత్తుకుంటా కొల్లేరు సరస్సుకొస్తాయన్నమాట. అలాగే మాగంటి శ్రీనివాసులు రెడ్డి గారు ఈయనేంటంటే ఎప్పటికప్పుడు ఏ పార్టీ అయితే విజయం చెందుతుందో ఆ పార్టీలోకెళ్ళిపోతా ఉంటాడన్నమాట. 2014లో తెలుగుదేశం విజయావకాశాలున్నాయి గాబట్టి అప్పుడు తెలుగుదేశంలో చేరి తెలుగుదేశం ఎంపీగా పోటీ చేశాడు. ఆ తర్వాత వైఎస్ఆర్‌సీపీ. 2019కి వైఎస్ఆర్‌సీపీ వేవ్ అంతా వైఎస్ఆర్‌సీపీ వైపు ఉంది గాబట్టి తెలుగుదేశాన్ని వదిలేసి వైఎస్ఆర్‌సీపీలోకెళ్ళి వైఎస్ఆర్‌సీపీ ఎంపీగా పోటీ చేశాడు. మళ్ళా ఇప్పుడు 2024 వచ్చేసరికి మళ్ళా తెలుగుదేశానికి ఊపుంది. తెలుగుదేశం గెలిచేటట్టుందని జెప్పి మళ్ళా టీడీపీ, జనసేన పొత్తేపు ఆయన అడుగులు పడుతున్నట్టున్నాయి. వైఎస్ఆర్‌సీపీకి రిజైన్ జేసి, నేను జగన్మోహన్ రెడ్డి గారు నాకన్నీ బాగా సహకరించారు. ఆయన ఇన్నాళ్ళు నాకు బాగా సహకరించారు. కానీ నాకేయో కొన్ని నచ్చక నేను బయటకొచ్చేస్తున్నానన్నాడు. నిజంగా ఆయన బాగా సహకరిస్తే, నిజంగా కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయనతో ఉండాలి గదా సార్! ఇప్పుడు బయటికెప్పుడు రావాలి? నీకు పార్టీ సిద్ధాంతాలు పడకపోతేనో, లేకపోతే పార్టీ నాయకుడితో పడకపోతేనో అప్పుడు బయటికి రావాలి. కానీ నీకు సహకరించాడు. నువ్వు చేయాల్సింది చేసుకున్న పనులన్నిటికి ఆయన సహకరించాడు. సహకరించినప్పుడు నువ్వు ఎందుకు ఆయన్ని వదిలేసి మళ్ళా వేరే పార్టీల వైపు చూస్తున్నావు? అలాగే ఈళ్ళు ఇలాంటోళ్ళు ఏ పార్టీ గెలుస్తుంటే ఆ పార్టీలోకొచ్చి చేరతా ఉంటారు. ఆ పార్టీ నాయకులు కూడా ఎలా తీసుకుంటారో నాకు అర్థం కాదు సార్. 2014లో తెలుగుదేశంలో ఎలా తీసుకున్నారు? 2019లో వైఎస్ఆర్‌సీపీ ఎందుకు తీసుకుంది? 2024లో మళ్ళా టీడీపీయో, జనసేనో ఎవరో ఒకళ్ళు ఎందుకు తీసుకుంటారు? అసల రాజకీయ నాయకులకు సిద్ధాంతాలు లేవా? పార్టీలకు సిద్ధాంతాలు లేవా? ఏంటి సార్ ఇది? ఏమన్నంటే గెలిచేవాడిని మేము తీసుకుంటాం. డబ్బులు పెట్టేవాడిని మేము తీసుకుంటాం అంటారు. నిజంగా డబ్బులు పెట్టేవాళ్ళని, గెలిచేవాళ్ళని తీసుకుంటే అసలు ప్రజలు మీకెందుకు ఓట్లెయ్యాలి? మీరు దేనికోసం పోరాడుతున్నారు? ఎవరి కోసం పోరాడుతున్నారు? సార్, ఇవి సహజంగా రాజకీయాల్లో వినిపించే విమర్శలండి. మీరు ఇందాక అన్నారు, ఒక చోట నీళ్లు ఎండిపోతుంటే పక్షులు ఇంకో చోటకి నీళ్లున్న చోటకి పోతాయండి. అంటే ఆ పక్షులు వెళ్తున్నాయంటే అక్కడ నీళ్లున్నాయని. హుహు. ఇలాగే కొన్ని అంటే మనం పాత కాలాల్లో ఒక చెట్టును చూసి అక్కడ బావి తవ్వేవాళ్ళు. ఎక్కువగా వేప చెట్లు ఉంటాయండి. వేప చెట్లు అవును. అది ఎలా పెరుగుతాయో చూసి అంటే కింద నీటి నిల్వ ఉంటది. ఇక్కడ ఊట పడతాది బావులు తవ్వాలని. అంటే చెట్టును చూసి నేర్చుకుంటారు. లేదు ఇవి పక్షులు అలా వెళ్తున్నాయంటే ఓహో! పలాని దిక్కుల్లో చెరువుల్లో నీళ్లున్నాయని మనకు తెలుస్తాయి. అలా ఇలాంటి వాళ్ళు పార్టీలో వదిలేసారంటే అది ఎండిపోతుందని. కాబట్టి మనం చూడండి రూపాయి ఖర్చు లేకుండా ఆ చెరువు ఎండిపోతుందని ఈయన చెప్పాడా లేదా? పాజిటివ్ థింకింగ్ ఇదే అండి. కాబట్టి శ్రీనివాసులరెడ్డి గారు మాకందరికీ రాష్ట్ర ప్రజలకు చెప్తున్నారు. అయ్యా ఇక్కడ చెరువు ఎండిపోతోంది జాగ్రత్త పరుగో పరుగు అని చెప్పారు. ఆ చెరువు ఎండిపోతాయి. అంతకు ముందే కొన్ని కొంగలు లేదా పక్షులు దాటుతున్నాయి. ఇవి ఒకటి. రెండోది అంటే ఇది మనం మీరు అన్నదానికి చెప్పడం. రెండోది ఈ రాజకీయాల్లో ఒక ఎవరు మంచి ఎవరు చెడ్డ, ఏ పార్టీ ఏ సిద్ధాంతాలు ఇవి చెప్పడం చాలా సంక్లిష్టంగా మారిపోయింది. అందుకని ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ఉద్దేశ్యంతో ఉంటాడు. ఇలా చెయ్యాలి, నేనొస్తే ఈ ఊరికి ఇలా అభివృద్ధి చేయాలి అది అనుకుంటాడు. అది జరగనప్పుడు అతని మనసు కొద్ది మారుతాడు. అది జరిపించుకోవడం కోసం పొగుడుతుంటామండి. ఇది తప్పదు. మనకి ఇష్టమున్నా లేకపోయినా రాజకీయాల్లో కొందరు పొగడక తప్పదండి. ఎందుకంటే ఎక్కువ రాజకీయాలంటేనే భజన అని అర్థం అండి. ఈ భజనలు చేయకపోతే నిజాలు చెప్పండి. వాస్తవాలు చెప్తే పక్కన పెట్టేస్తారు. అందుకని ఆయన చేస్తుంటాడు కాబట్టి ఆయన్నేమి మనం అంత తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఆయన ఒకడే కాదు ఇప్పుడు పార్టీలు మాత్రం అన్ని పార్టీల్లో ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి. అయితే మీరన్నట్టు డబ్బులున్న వాళ్ళకే టికెట్లు ఇవ్వాలి అనుకోవడం కూడా అంత నా వ్యక్తిగత అభిప్రాయం మంచిది కాదండి. ఎందుకంటే వేవ్ వచ్చేటప్పుడు ఎవడి డబ్బు పనిచేయదండి. ఆ గాలిలో గెలిచిపోతామండి. ఎన్టీ రామారావు గారు ఇప్పటికీ నేను అదే గుర్తుపెట్టి ఎవరెవరినో అండి గాలికి దారిన పోయే వాళ్ళు పిలుచుకొచ్చి నామినేషన్ వేసుకో బ్రదర్, నా సైకిల్ గుర్తు పెట్టుకో, సైకిల్ ఉంటే తిరుగు బ్రదర్ అని చెప్పారు ఎమ్మెల్యేలే. కాబట్టి మనం ఇలాంటి దశలో పెద్ద పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళు అవసరం లేదండి. మీరు ఈసారి చూడండి, చాలా మంది అనుకుంటుంటారు 30 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లని. నిన్న నేను ఒక నాయకుడికి చెప్పాను. మా ఏరియాలో బాగా డబ్బులు పెడుతున్న నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారని ఉన్నారు. ఆయన
ఇంటింటికి బట్టలు ఇస్తారు, పండగలకి స్వీట్లు ఇస్తారు, వినాయకుడి విగ్రహాలు ఇస్తారు, ఇప్పుడు కుక్కర్లు కూడా ఇచ్చారు. రేపు చెప్పాను, అయ్యా నువ్వు పై నుంచి హెలికాప్టర్ నుంచి నోట్ల కట్టల కింద పడేసినా కూడా ఈసారి గెలవు. జనం వ్యతిరేకంగా నిర్ణయానికి వచ్చినాక డబ్బుతో గెలిచే ప్రశ్నే లేదని, ఇది నా అనుభవంలో చెప్తున్నా. ఎవరైనా రాజకీయ నేను చాలా చిన్నప్పుడు చూశాను. నేను మొన్నే మా ఊర్లో ఒక అతను అన్నాడు, ఎలా ఉందంటే అతను, నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీ, అతను తెలుగుదేశం. 87లో నేను ఒక క్యాండిడేట్ ని పెట్టానండి, డాక్టర్ కృష్ణమూర్తి అని. అందరూ వ్యతిరేకించిన నేను చెప్తే కుతూహలం గారు ఆయన్ని ఎంపీపీగా మండల అధ్యక్షుడు టికెట్ ఇస్తే మేమిద్దరు బజాజ్ చేతక స్కూటర్లో తిరిగామండి. మాకు వ్యతిరేకంగా పెట్టిన అభ్యర్థి పేరొద్దులంటే అప్పట్లోనే 5,500 ఇచ్చారండి. నేను చెప్పేది 87లో. ఆ రోజుల్లో అతను బెల్లం వ్యాపారి విపరీతంగా డబ్బు కడితే వారం రోజులు మేమిద్దరు స్కూటర్లో తిరిగాం. లెక్కలు కట్టి చెప్పాం, 3,225 ఓట్లతో గెలిచాం పెనుమూరులో. అప్పుడు అధికారం తెలుగుదేశం పార్టీది, తెలుగుదేశం అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బాగా డబ్బులు ఖర్చు పెడితే బజాజ్ చేతక్క స్కూటర్లో నేను ఆయన తిరిగాం. మళ్ళీ ఒక వారం తర్వాత 1-2 కార్లు పెట్టుకొని తిరిగాం. చాలా తక్కువ ఖర్చుతో గెలిచామండి. ఆ తర్వాత పేర్లు మొట్టమొదట మా ప్రాంతంలో ఒక ఆయన ఎంపీ ఎలక్షన్ లో 500 రూపాయల నోట్లు కొత్తగా వస్తే 500, 1000 ఇచ్చాడు. ఆయన అడ్రస్ లేకుండా ఓడిపోయాడు. 1000 కోట్ల ఖర్చు పెట్టిన వాళ్ళు ఎంతో మంది ఇంటికి పోతే సాధారణంగా నమస్కారాలు పెట్టు తిరిగిన వాళ్ళు గెలిచిన సందర్భాలు ఉన్నాయి. డబ్బుతో రాజకీయాల్లో గెలుస్తామనుకునేది మూర్ఖత్వం అండి. అలాగైతే మాకు పాలు పోసి అతని భూములు అమ్మితే 30-40 కోట్లు వస్తుందండి. ఇక్కడ మా అపార్ట్మెంట్ చుట్టూ యాదవులు ఉంటారు, బీసీలు, వాళ్ళందరూ పాలు పోసి బతుకుతుంటారు. ఇప్పుడు అంతా 80 అడుగులు రోడ్లు వచ్చాయి. ఒక్కొక్కరికి 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు ఉంది. ఎకరం 30 కోట్లు ఉందండి. ఇక్కడ ఎకరం 30 కోట్లు. ఒక ఎకరం అమ్మినా 30 కోట్లు ఖర్చు పెట్టగలరు. అది తిరుపతిలో 100 కోట్లు, 50 కోట్లు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు వందల సంఖ్యలో ఉన్నారు. గెలుస్తామా అండి? ఏం కాదండి. డబ్బులు కోసము మనం కక్కుర్తి పడడం ఊరికే అదొక భ్రమ అంతే. డబ్బులతో రాజకీయాలు మినిమం ఉంటే చాలండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మినిమం ఉంటే చాలు. అట్లని విపరీతంగా దుబారా అవసరం లేదు. నాది ఒక ప్రశ్న సార్, అంటే దీన్ని మనం వేరే టాపిక్ కూడా చేయొచ్చు, మాగుంట శ్రీనివాసులు వదిలేద్దాం ఈ టాపిక్ లో మిక్స్ చేయకుండా. కాకపోతే ఏంటంటే, ఒకటి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారిని కూడా జనాలందరూ చూసేది ఏంటంటే లక్కీ మస్కెట్ అనమాట. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుందని. సో బేసిక్ గా ఆయన తెలుగుదేశానికి వస్తున్నారు, లేకపోతే టీడీపీ జనసేనలోకి వస్తున్నారంటే రేపొద్దున ఈ పార్టీ గవర్నమెంట్ లోకి రాబోతున్నది ఒక సంకేతం ఇచ్చేసారు ప్రజలకి. సో డెఫినెట్ గా మీరు అన్నట్టు ఏంటంటే ఇందులో నుంచి పాజిటివ్ గా తీసుకోవచ్చు మనం. అదే ఖర్చు లేని జ్యోతిష్యం చెప్పాడు మాకు. అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్.